వెల్కమ్ టు షానస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే కరీంనగర్‌లో ఉన్న మల్టీపర్పస్ పార్క్‌కైతే వచ్చేసాం. పార్క్ అయితే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకైతే చాలా నచ్చుతుంది. కరీంనగర్‌లో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసి ఈవినింగ్ 4 నుండి నైట్ 10 వరకైతే ఉంటుంది. మన కరీంనగర్‌లో ఉన్న వాళ్ళకి ఈ మల్టీపర్పస్ పార్క్ అయితే తెలియకుండా అయితే ఉండదు. కరీంనగర్ దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మల్టీపర్పస్ పార్క్ చాలా ఎంటర్‌టైన్ చేయొచ్చు. పిల్లలతో వస్తే అయితే పిల్లలకైతే చాలా నచ్చుతుంది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. పార్క్ అయితే చాలా బావుంది. ఈ పార్క్ లొకేషన్ వచ్చేసి మన కరీంనగర్‌లో బస్ స్టాండ్ దగ్గర గీతా భవన్ దగ్గరలో అయితే ఉంటుంది. పార్క్‌లో చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. యోగా, మెడిటేషన్ ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఉంది పెద్దవాళ్ళ కోసం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ పార్క్. ఈవినింగ్ టైమ్‌లో వస్తే మేమైతే కొంచెం లేట్‌గా అయితే వచ్చాం. 7:30 అలా ఆ టైంకైతే వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అయితే ఉంటుంది. మనం ఈవినింగ్ టైమ్‌లో వస్తే చల్లగాలికి బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలే గాదు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ గ్రీనరీ చూస్తే మైండ్ మొత్తం రిలీఫ్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ మందైతే వస్తున్నారు. ఇక్కడ కొత్తగా వాటర్ ఫౌంటైన్ కూడా స్టార్ట్ చేశారు. మనకి ఎంట్రన్స్‌లోనే వాకింగ్ ట్రాక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందో. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే రాగానే చిన్న పిల్లల కోసం ఇక్కడ చిన్న బోటింగ్ కూడా అరేంజ్ చేశారు. చిన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా షన్ను అయితే ఎక్కుతా అని ఫాస్ట్‌గా వెళ్ళింది. కానీ నేనైతే వద్దని చెప్పాను. ఎందుకంటే అది హ్యాండ్స్ తోటే మనం పుల్ చేయాలి. తనకి రాదని నేనైతే వద్దన్నాను. ఇక్కడ చిన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తనకి వేరే ఎక్కిస్తా అని చెప్తే సరే అని అన్నది. కానీ తనైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇది మొత్తం చూసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లలైతే ఎంత హ్యాపీగా ఆడుతున్నారు. మా షన్నుకి అద్దు అని అనంటే తనకి కోపం వచ్చింది. ఇక్కడ అలిగింది కొంచెం సేపు. తర్వాత మళ్ళీ వేరే ఎక్కిస్తా అంటే కూల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలర్‌ఫుల్ బెంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర. ఇక్కడ మనం ఈ బెంచెస్‌లో కూర్చొని వాటర్ ఫౌంటైన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము రాకముందే ఒకసారి వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. 7కి, 8కి అలాగే 9కి 3 టైమ్స్ అయితే ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేస్తారు. ఒక్కొక్క సాంగ్ వేస్తూ ఇక్కడ కలర్ లైట్స్ మధ్యలో వాటర్ అయితే వస్తూ వెళ్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా వాటర్ ఫౌంటైన్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బటర్‌ఫ్లై అయితే ఉంది. ఇక్కడ అందరం అయితే స్టిల్స్ అయితే దిగాము. ఇక్కడ నేనైతే స్టిల్స్ అయితే దిగుతున్నాను. ఇక్కడ మా షన్నుకైతే చూపిస్తున్నాను ఎలా ఫోటో దిగాలి అని. తనకి బటర్‌ఫ్లై ఎలా ఉంటుందో అలా స్టిల్స్ ఇవ్వమని ఇక్కడ చెప్తున్నాను నేను. ఇక్కడ అందరం అయితే ఇక్కడ పిక్స్ అయితే దిగాము. ఇక్కడ మా ఫాహద్ చూడండి ఇక్కడ పడుకున్నాడు. ఇప్పుడే లేస్తున్నాడు. ఇక్కడ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లల కోసం డ్రైవింగ్ కూడా ఇక్కడ ఉంది. బైక్, ఇంకా జీప్, కారు ఇలాంటివైతే చిన్న చిన్నవైతే ఉన్నాయి గేమ్స్. ఇక్కడ మా షన్నునైతే నడపమని చెప్తే తనైతే వద్దు నేను వేరే ఎక్కుతా అనైతే అంది. అందుకని ఇక్కడ ఓన్లీ ఫోటోస్‌కైతే కూర్చుంది ఇక్కడ. ఫోటోస్ దిగుతా అని. ఇక్కడ బైక్ పైన, జీప్ పైన ఇక్కడ ఫోటోస్ అయితే దిగిపించాను నేను. చిన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రిమోట్ జీప్‌తో ఇంకా రిమోట్ బైక్‌తో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాబు అయితే ఇక్కడ జీప్ పైన అయితే ఎళ్తున్నాడు. మా షన్ను అయితే వద్దన్నది. అందుకనే నేనైతే ఇక్కడ ఎక్కించలేదు. మళ్ళీ ఇక్కడ బటర్‌ఫ్లై దగ్గరికొచ్చి సిస్టర్స్ అందరం కలిసి సెల్ఫీ అయితే దిగాము. ఇక్కడ మేము సెల్ఫీస్ దిగుతూ ఉండంగానే ఇక్కడ మళ్ళీ వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దూరంగా ఉన్న పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఫౌంటైన్ చుట్టూ నిలబడి ఫౌంటైన్‌ని చూస్తూ ఎంజాయ్ అయితే చేశారు. ఇక్కడ డీజే అయితే పెట్టారు. సాంగ్స్ వస్తూ ఉంటే ఇక్కడ మ్యూజిక్‌తో ఇక్కడ కలర్‌ఫుల్‌గా వాటర్ అయితే వస్తున్నాయి. చాలా అనిపించింది. ఈ మల్టీపర్పస్ పార్క్‌ది స్పెషల్ అంటే ఈ వాటర్ ఫౌంటైన్ అనే చెప్పుకోవచ్చు. వాటర్ ఫౌంటైన్ అయితే చాలా అనిపించింది. ఒక 10 మినిట్స్ వరకి ఒక 3 సాంగ్స్ అలా డీజే వస్తూ ఉంటే ఇక్కడ కలర్
ఫుల్ గా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఒక్కో సాంగ్ కి ఒక్కో డాన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ వాటర్ కూడా అలానే డాన్స్ చేస్తూ ఉన్నాయి కలర్ఫుల్ గా. మన రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కలర్ఫుల్ గా ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి. మా షన్ను అయితే దగ్గర ఉండి అయితే చూసింది. తనైతే మొత్తం తడిసిపోయింది. ఇక్కడ వాటర్ మొత్తం దగ్గర ఉండి చూసే వాళ్ళ మీదనైతే వాటర్ అయితే పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. మీరు కూడా ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వాటర్ ఫౌంటైన్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మన కరీంనగర్లో గీతా భవన్ దగ్గర మల్టీపర్పస్ పార్క్. ఇక్కడ నేనైతే ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ జంపింగ్ రాడ్ అయితే ఉంది. ఇక్కడ కిడ్స్ అందరూ ఇందులో జంప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్ కి తర్వాత వెళ్దామని ఇప్పుడైతే గేమ్స్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఈ మల్టీపర్పస్ పార్క్ లో అయితే చాలా గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ కూర్చోడానికి కూడా వెరైటీస్ లా అయితే ఉన్నాయి. సీట్స్ ఇంకా చిన్న టెంట్ లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కార్ గేమ్. కార్ అయితే ఇలా రొటేట్ అవుతుంది. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని అయితే మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వాటికైతే టికెట్ అయితే అవసరం లేదు. జారుడు బండ, ఉయ్యాల వాటికైతే టికెట్ అయితే అవసరం లేదు. కొన్ని పెద్ద గేమ్స్ వాటికైతే టికెట్ అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ మ్యూజిక్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 3 షోస్ అయితే ఉంటాయి. 7 కి 8 కి 9 కి. ఇది వచ్చేసి 9 కి వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్. ఇక్కడ జారుడు బండ అయితే ఉంది. ఇక్కడ మా షన్ను అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తనకైతే ఈ గేమ్స్ అంటే చాలా ఇష్టం. పార్క్ మొత్తం ఒక్కతే తిరిగేసింది అసలు. మేము ఒక కాడ ఉంటే తనైతే ఒక్క దగ్గర ఉండి ఆడుకుంటుంది. తనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అయితే ఆడేసింది. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. చాలా స్పేషియస్ గా ఉంది. చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ పార్క్ కిడ్స్ కి అయితే ఫన్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గేమ్సే కాకుండా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చంట. ఇంకా మెహందీ ఫంక్షన్స్, సంగీత్, చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేసుకోవడానికి ముందుకైతే చాలా ప్లేస్ ఉంది. బర్త్డే పార్టీస్ అయినా, రిటైర్మెంట్ ఈవెంట్స్ అయినా, ఇంకా ఫెస్టివల్ ఈవెంట్స్ అయినా అన్ని చేసుకోవచ్చు ఈ పార్క్ లో. చాలా స్పేస్ ఉంది. ఇక్కడ మా సిస్టర్స్ చూడండి, వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ మా షన్ను ఇంకా రిషాన్ కూడా ఆడుకున్నారు. ఇక్కడ ముందుకి క్యాంటీన్ అయితే ఉంది. ఇక్కడ క్యాటరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఏవైనా ఈవెంట్స్ చేసుకుంటే, బర్త్డే పార్టీస్ ఇంకా మ్యారేజ్ డే పార్టీస్ అలా చేసుకుంటాం కదా, వాటికి క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారంట.
పార్క్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా విజిట్ చేయండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా సిస్టర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇది స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. పార్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి వచ్చాము కానీ ఇన్ని గేమ్స్ అయితే లేవు. ఓన్లీ వాకింగ్ ట్రాక్ అలా అయితే ఉండే. ఇప్పుడైతే ఫుల్ గేమ్స్ అయితే పెట్టారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే చాలా డేంజర్ గా ఉంది. పిల్లలు అయితే చాలా భయపడుతున్నారు. కొంతమంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక తాడుని ఇలా పుష్ చేస్తే అది బాగా హైట్ కి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బాబు అయితే ఎలా ఎగురుతున్నాడో. మా షన్ను అయితే భయపడిపోయింది, తనైతే ఎక్క అన్నది. వెనకాల బెలూన్ అయితే ఉంది కదా, తనకి ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. తనైతే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి పైకైతే ఎక్కేసింది. నేను టికెట్ తీసుకునేదాకా కూడా ఆగలేదు. ఇక్కడ ఒక అన్నయ్య అయితే అన్నాడు, మీరు టికెట్ తీసుకొని రండి, తననైతే నేను ఎక్కిస్తా అని. నేను టికెట్ తీసుకొని వచ్చే వరకు తనైతే ఎక్కేసి ఆడుకుంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి ఏ గేమ్ అయినా కూడా 50 రూపీస్. ఇక్కడ మా షన్ను చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. తనైతే పైకి ఎక్కేసి ఇక్కడ బెలూన్ లో అయితే ఇలా ఆడుతుంది. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఈ 10 మినిట్స్ తను ఆడుకునే లోపు మేము అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. తను ఇక్కడ ఆడుకుంటుంటే కొంచెం సేపు ఇక్కడ ఉండి మేమైతే వెళ్ళి ఫొటోస్ అయితే దిగి వచ్చేసరికి తను మా దగ్గరికి వచ్చేసింది. మా షన్నుకి ఎగ్జిబిషన్ కి వెళ్ళినా పార్క్ కి వెళ్ళినా ఇలాంటి బెలూన్ ఒక్కటి ఉంటే చాలు, తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది. 10 మినిట్స్ అయితే తనకి మంచిగా సరిపోయింది ఈ గేమ్. తనైతే బాగా అలసిపోయింది ఈ గేమ్ ఆడి ఆడి. మొత్తం చెమటలు అయితే ఫుల్ వచ్చినాయి. ఇక్కడ మా రిషాన్ అయితే మా సిస్టర్ అయితే కూర్చోబెట్టింది. తను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అందరిని చూసుకుంటూ. షన్ను ఎంజాయ్ చేసి వచ్చేసరికి మేము ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఫ్యాన్ అయితే ఉంది. ఫ్యాన్ కింద కూర్చొని సిస్టర్స్ అందరం నేను కలిసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాము. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టర్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫొటోస్ దిగాము. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా రిషాన్ చూడండి ఎలా చూస్తున్నాడో. ఇక్కడ తనని కూడా కుర్చీలో అయితే కూర్చోబెట్టాను. మొత్తం చూస్తూ ఉన్నాడు. తను కూడా ఫొటోస్ మంచిగా దిగిండు ఫొటోస్ తీస్తుంటే. ఇక్కడ రిషాన్ ని నిలబెడితే ఎలా చూస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. లైట్స్ ని, చిన్న పిల్లల్ని, ఇంతమంది చిన్న పిల్లల్ని చూసేసరికి తనైతే బాగా ఎంజాయ్ చేసిండు. అందరిని చూస్తూ నవ్వుతున్నాడు. మా రిషాన్ కి ఈ చైర్ అయితే బాగా నచ్చింది. అసలు పట్టుకున్నాడంటే అస్సలు వదలట్లేదు. మేము వెళ్తున్నామన్నా కూడా తనైతే ఇక్కడే ఉండి నవ్వుతున్నాడు కానీ నా దగ్గరికి అయితే రాలేదు. ఇక్కడ మా షన్ను చూడండి పెద్ద జారుడు బండ అయితే ఎక్కుతుంది. ఇది వచ్చేసి ఈ పార్క్ లో పెద్ద గేమ్. 3 సైడ్స్ జారుడు బండ అయితే ఉంది. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మంది అయితే ఇదే ఎక్కుతున్నారు. చిన్నది, పెద్దది, ఇంకా మీడియంది 3 అయితే ఉన్నాయి జారుడు బండలు. మొత్తం అటాచ్మెంట్ తో ఉంది ఇది. లాస్ట్ కి ఫైనల్ గా ఇటు సైడ్ ది మొత్తం క్రాస్ గా ఉంది ఈ జారుడు బండ. ఇది చూసే ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా షన్ను అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్దగా ఉంది అని చెప్పాను కదా, నేను బ్యాక్ వచ్చేసి చూపిస్తున్నాను. ఇంత పెద్దగా అయితే ఉంది. 3 జారుడు బండలు అయితే ఉన్నాయి. పిల్లలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా షన్ను అయితే ఒక్క గేమ్ వదిలిపెట్టకుండా అన్ని ఆడుతుంది. ఇక వచ్చింది ఇదే టైం అన్నట్టు మొత్తం ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తనకి ఈ గేమ్ అస్సలు తెలియదు, అయినా కూడా తనైతే ఎక్కుతుంది. ఇక్కడ నన్నైతే హెల్ప్ చేయమంది. తనకి అస్సలు రాలేదు. లాస్ట్ కి నేను కూడా తనకి హెల్ప్ చేస్తే ఇటు సైడ్ నుండి అటు సైడ్ కి అయితే వెళ్ళింది. ఒక్క గేమ్ కూడా వదలలేదు తను. పార్క్ మొత్తం అయితే ఇంకా తిరగలేదు. ఇంకా లాస్ట్ కి ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఉంది. ఇంకా మెడిటేషన్ చేయడానికి కూడా పీస్ఫుల్ ప్లేస్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అటు సైడ్ అయితే వెళ్ళలేదు మేము, ఓన్లీ గేమ్స్ సైడ్ అయితే వచ్చాము.
మళ్ళీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు అటు సైడ్ కూడా చూపిస్తాను. అసలు ఫస్ట్ అటు చూసిన తర్వాతే ఇటు రావాల్సింది. మా షన్ను అయితే ఫస్ట్ ఇటే వచ్చేసింది. అందరం కూడా ఇటే రావాల్సొచ్చింది. అటు సైడ్ వెళ్ళి వద్దామంటే తనైతే అస్సలు రావట్లేదు. మళ్ళీ ఇటు వస్తాము, అటు నుంచి అటే తీసుకెళ్తాము అని తనైతే అస్సలు రావట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ అయితే ఎలా ఎక్కుతుందో. తనకైతే అస్సలు రావట్లేదు. అయినా కూడా ట్రై చేస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలందరూ ఉయ్యాలైతే ఊగుతున్నారు. పార్క్ మొత్తం అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా షన్నుని కొంచెం సేపు కూర్చోమన్నా కూడా కూర్చోకుండా మొత్తం పార్క్ మొత్తం తిరిగేస్తుంది ఇక్కడ నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పినా కూడా తనైతే రావట్లేదు. మా సిస్టర్స్ అందరూ కలిసి వెళ్ళి షన్నుని తీసుకొస్తా అని వెళ్ళారు, కానీ ఇప్పటిదాకా అయితే రాలేదు. నేనే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మా సిస్టర్స్ కూడా మా షన్నుతో కలిసి ఇక్కడ జారుడు బండ అయితే జారుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెళ్ళు కూడా ఇక్కడ చిన్న పిల్లలు అయిపోయి ఎలా ఆడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే కదా ఆడుకునేదని మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా రిషాన్ని కూడా ఎత్తుకొని ఇక్కడ జారుడు బండ అయితే జారారు. తను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం అందరూ కలిసి ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారు. మీరు కూడా మా పిల్లల్లాగా, మా చెల్లెళ్ళలాగా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మన కరీంనగర్‌లో గీతా భవన్ దగ్గర అయితే ఈ మల్టీపర్పస్ పార్క్ అయితే ఉంది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే క్యాంటీన్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడ మా షన్ను చూడండి, ఇక్కడ చిన్న జారుడు బండ ఉన్నా కూడా వదిలిపెట్టకుండా ఎలా ఆడుతుందో. 2 మినిట్స్, 2 మినిట్స్ అనుకుంటా మొత్తం 10 మినిట్స్ అయితే చేసింది ఇక్కడ చిన్న జారుడు బండ దగ్గరనే. ఇక్కడ మ్యూజిక్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్‌ది. ఇక్కడ లాస్ట్‌లో అయితే సాంగ్స్ అయితే వస్తుంటే తను డాన్స్ చేసుకుంటూ మరి ఇక్కడ జారుడు బండ అయితే జారుతుంది. వెనక నుండి ముందుకి, ముందు నుండి వెనకకి ఇలా చేస్తూనే ఉంది. ఎవ్వరికి గూడా పిల్లలకి ఛాన్స్ ఇవ్వకుండా తనైతే మంచిగా తిరిగేస్తుంది ఇక్కడ. లాస్ట్‌కి మేమైతే వెళ్తున్నాం ఐస్ క్రీమ్ తినడానికి అనంటే లాస్ట్‌కి వచ్చింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్, సమోసా, కూల్ డ్రింక్స్, ఇంకా చిప్స్, రింగ్స్, పాప్‌కార్న్, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఐస్ క్రీమ్స్‌ను, సమోసా అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము. ఐస్ క్రీమ్స్ అయితే చాలా రేట్స్ అయితే ఉన్నాయి ఇందులో. బయట దానికంటే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువగా అమ్ముతున్నారు. అందరి కోసం ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్, ఇంకా 3 సమోసాస్ కూడా తీసుకున్నాము. మ్యాంగో ఐస్ క్రీమ్, కుల్ఫీ, ఇంకా చాకోబార్ ఇవన్నీ అయితే తీసుకొని ఇక్కడ టేబుల్స్ దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ టేబుల్స్ అయితే ఫుల్‌గా ఉన్నాయి. చాలా మంది అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నారు. సమోసా కూడా చాలా బాగుంది. ఇక్కడ మా షన్ను అయితే కెచప్‌తో పెట్టుకొని అయితే తింటుంది. ఫైనల్‌గా అందరం అయితే ఐస్ క్రీమ్, సమోసా అయితే ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళడానికైతే ఇక్కడ లాస్ట్ గేట్ దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి మా బ్రదరును ఇంకా మా మరిది అయితే వచ్చేసారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా రిషాన్ అయితే వాళ్ళ మామ అయితే ఎత్తుకున్నాడు. మా ఫహద్‌ని వాళ్ళ డ్యాడీ అయితే ఎత్తుకున్నాడు. వాళ్ళైతే లోపలికైతే రాలేదు. ఇక్కడ గేట్ దగ్గరే ఉండిపోయారు. మమ్మల్ని పిక్ చేసుకోవడం కోసం అయితే వచ్చారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మా రిషాన్, ఫహద్ కూడా లైట్స్ ని చూస్తూ ఉండిపోయారు. చిన్న పిల్లల్ని అందరినీ చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఫహద్ అయితే ఎలా చూస్తున్నాడో. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. గీతా భవన్ దగ్గర ఉన్న మల్టీపర్పస్ పార్క్. ఈ ఒక్క పార్క్ వెళ్తే చాలు, మనం ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడైతే చూడొచ్చు. అన్ని గేమ్స్ కూడా ఎగ్జిబిషన్ లో ఉన్నట్టే ఉంటాయి. అలాగే క్యాంటీన్ లో కూడా అన్ని దొరుకుతాయి మనకి నమ్కిన్ కోసం. ఫ్యామిలీ మొత్తం గ్యాదరింగ్ అయ్యి మేమైతే పార్క్ కి వెళ్దామని అనుకున్నాము. సిస్టర్స్ అందరం కలిసి మా మామ కొడుకు మ్యారేజ్ కి వెళ్ళాము కదా, అప్పుడైతే అనుకున్నాము. తర్వాత మ్యారేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే పార్క్ కి అయితే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పార్క్ లో చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఎంట్రీ అవ్వడం తోటే వెల్కమ్ బోర్డు, వెళ్తుంటే
థ్యాంక్ యూ బోర్డ్ అయితే ఉంది కదా, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే మన మల్టీపర్పస్ పార్క్ వీడియో. మా షన్నుకైతే అస్సలు ఇంకా సరిపోలేదు ఆడింది, మళ్ళీ వెళ్దాం అంటుంది లోపలికి. కానీ పార్క్ అయితే క్లోజ్ చేసే టైంకి మేమైతే బయటికైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో మళ్ళీ వెళ్దామని. అందరూ వెళ్తున్నారని మనం కూడా వెళ్దామంటే వచ్చేసింది మళ్ళీ వద్దామంటే. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.